మన వైపు జరిగిన ప్రయోజనం ఉంది. మన ఎవడంటాడు? 1,80,00,000 మంది ప్రజలు మన ప్రజలు అక్కడ ఉన్నారు. అవును. వాళ్ళని జాగ్రత్తగా తెచ్చుకోవాలి. దాంట్లో ఎక్కడైనా తేడా జరిగితే మన దేశం వచ్చి మన రాష్ట్రపతిని సెల్యూట్ కొట్టిన ఆర్మీ షిప్ ని, ఇరాన్ షిప్ ని అతి దారుణంగా పేల్చేశారు కదా శ్రీలంకలో. దాన్నే ఖండించడానికి 10 నిమిషాలు మనకి ఎన్ని రోజులు పట్టింది? మనం ఏం చెప్తాం? ఇరాన్కి చెప్తామా, ఇజ్రాయెల్కి చెప్తామా, అమెరికాకి చెప్తామా? అమెరికా ఆబ్జెక్టివ్ ఏంటి? వాళ్ళ డాలర్ నిలబడాలి. వాళ్ళ పెట్రోలియం దాంట్లో వాళ్ళ పెట్రోల్ డాలర్ లేదు. వీళ్ళు 32 బేసులు ఒకేసారి లేపేశారు. అమెరికాకి గల్ఫ్ కంట్రీస్తో ఏం విలువ లేదన్నట్టు తీసి పారేశారు. ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళు మొత్తం గల్ఫ్ అంతా బేసులు పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు ఏంటి? అక్కడ వాళ్ళకి తేటతల్లం అయిపోయింది, వాళ్ళ వల్ల ఉపయోగం లేదని. ఇరాన్ ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తుంది. మీరు అలవాటు పడిపోయి దిగిపోయారు. ఇప్పుడు ఏదైనా యుద్ధం ఒక చోటకు వచ్చాక మాట్లాడుకోవచ్చు, ఆలోచించవచ్చు, కొంతమందికి చెప్పచ్చు. కానీ ఈ యుద్ధం ఎటువంటి యుద్ధం అంటే వెనక్కి తిరిగి చూడలేని యుద్ధం. ఇది యూటర్న్ తీసుకోలేని యుద్ధం, బ్యాక్ టర్న్ తీసుకోలేని యుద్ధం. ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోలేరు. ఇజ్రాయెల్ ఒప్పుకోలేరు. ఇజ్రాయెల్ ఒప్పుకుంటే ఇజ్రాయెల్ కొట్టేస్తారు. ఇరాన్ ఒప్పుకుంటే ఇరాన్ కొట్టేస్తారు. ఇద్దరి మధ్య 2 బుల్లెట్లు పెట్టించారు. అటో తుపాకి, ఇటో తుపాకి. నువ్వు కాల్చబడితే నేను కాలుస్తాను, నేను కాలుస్తే నువ్వు కాల్చవు. అంతే, దట్స్ ఇట్. అలాంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళకి చాలా మిస్టేక్ ఏంటంటే లెబనాన్తో గొడవ పెట్టుకున్నారు, హూతీస్తో గొడవ పెట్టుకున్నారు, అన్నిటితో గొడవ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా మనం స్టేబుల్ అయిపోతాం, అందరినీ తుడిచిపెట్టేద్దాం అనుకున్నారు. అది రివర్స్ అయిపోయింది. ఈ రివర్స్ని ఈ ప్రపంచం యాక్సెప్ట్ చేయగలదా? ఈ రివర్స్ ద్వారా వచ్చే ఈ ఎఫెక్ట్ మనం యాక్సెప్ట్ చేయగలమా? యాక్సెప్ట్ చేయకపోయినా చేసినా ఖచ్చితంగా ప్రభావాన్ని అయితే అనుభవించాల్సిందే కదా మనం అందరం. 100% మన నాన్న పెద్ద ఎకానమీ, 140 కోట్ల మంది ఎకానమీ అండి. 140 కోట్లు, $3.64 ట్రిలియన్ ఎకానమీ. దాని పెద్ద ఎకానమీ ఇది. ఎక్కడ 35 కోట్ల ట్రిలియన్ 35 ట్రిలియన్ ఎకానమీ, ఎక్కడ 4 ట్రిలియన్ ఎకానమీ. మీరు ఏమనుకుంటున్నారంటే అందరూ భారతదేశం ఎకానమీ ఏదో పెద్ద ఎకానమీలో ఫీల్ అయిపోతున్నారు. మనది అంత పెద్ద ఎకానమీ కాదు. 150 కోట్ల మంది జనాభా, ఫుడ్ వెళ్ళాలి. సాధారణ ప్రజానీకం దగ్గర చూద్దాం. సాధారణ ప్రజానీకం దగ్గర చూస్తే వాళ్ళని అడగండి, వాళ్ళని ఫోన్ చేసి మీరు అడగండి మీ రోజువారీ ఖర్చులు ఎంత పెరిగిందని. ఏంటంటే ఎకడమికల్ స్ట్రక్చర్ ఏమంది కరెక్ట్ కాదు. మ్యాక్సిమైజేషన్ అండ్ ఆప్టిమైజేషన్. ఎకనమికల్ పాలసీస్ని తీసుకోవడమే తప్పు తీసుకున్నాం. మన భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అబద్ధం చెప్పింది. దేశ జనాభా 42 కోట్లు ఉందని, 50 కోట్లు అని చెప్పింది. కానీ అది 50 కోట్ల పైనే ఉంది. అప్పుడు జూనాగఢ ఆస్థానం, సికింద్రాబాద్, ఈ నవాబుల్ది, వీళ్ళందరిది తీసుకునే లోపల డేట్ అయిపోయింది. అగ్రికల్చరల్ పాలసీ అత్యవసరంగా అనౌన్స్ చేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవన్నిటిని స్ట్రీమ్లైన్ చేయడం అంటే చాలా కష్టం. మన ప్రతిదానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది లేదు అని చెప్తున్నాం. మనం ప్రజలకు ఏం చెప్తాం అంటే ఏదైనా అయిపోతే మీ అందరూ మీరు చూసుకుంటారు బాబు, మా వల్ల కాదు అనేది దండం పెడుతున్నాం. అది ప్రజలకు అర్థం అవ్వట్లేదు. ప్రజలు ఓటేసేటప్పుడు ఎవరో అది ఇచ్చాడా ఇది ఇచ్చాడా అని చూసుకున్నారు. కానీ మనకి ఏదైనా నష్టం వస్తుంటే, మనకి ఏదైనా కష్టం వస్తుంటే ఎవరు నిలబడుతున్నాడు? మన ఆర్థిక వ్యవస్థ నిలబడాలి. వీళ్ళు కాదు నిలబడవలసింది. మీ నాయకులు, ముఖ్యమంత్రులు, లీడర్లు కాదు నిలబడాల్సింది. మన ఆర్థిక వ్యవస్థ నిలబడాలి. ఆర్థిక వ్యవస్థ అసలైన నాయకుడు. ఆర్థిక వ్యవస్థ అసలైన నాయకుడు. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవాలి మనం. ఆర్థిక వ్యవస్థ నిలబడితే ఇప్పుడు మన ఇంట్లో ఎంత కష్టం వచ్చినా డబ్బులు ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం? ఎలా హ్యాండిల్ చేస్తాం? చెప్పండి మీరు.
మన ఇంట్లో ఎంత కష్టం వచ్చినా డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉంటే ఏం చేస్తాం? హ్యాండిల్ చేస్తాం, రైట్? అవును, అంతే కదా. డబ్బులు లేరు, ఎలా హ్యాండిల్ చేస్తాం? అంటే డబ్బులు ఉండాలి అనే పరిస్థితి కల్పించాలంటే అటువంటి ఆర్థిక స్థితి క్రియేట్ చేయాలి. అటువంటి ఆర్థిక స్థితి క్రియేట్ చేయాలంటే ఆదాయానికి రాబడికి తేడా తెలియాలి. ఆదాయానికి రాబడికి వ్యయం ఏ రూపంలో తీసుకురావాలని తేడా తెలియాలి. ఒక్కొక్కడు 1000 కోట్లు కుక్కేస్తున్నారు. వాళ్ళకి తెలియదు ఆ కలర్ కాగితాలు వాళ్ళ ఇంట్లో ఉంటే ఏమవుతుందో. 1000 కోట్లు కుక్కేయడమే. నిన్న కదా ఈడీ చెప్పింది 400 కోట్ల రూపాయలు జప్తు చేశామని చెప్పింది కదా. ఎస్, దేనికి? లెక్కర్ దాంట్లో ఈడీ చెప్పింది అన్నారు. ప్రజలు ఈ రోజైనా అర్థం చేసుకోవాలి. మీ సంక్షేమం అనే పథకం పేరుతో ఆర్థిక వ్యవస్థ నడవదు. అభివృద్ధి చేయుత ఇవ్వండి, ప్రజలకు చేయూత ఇవ్వాలి. అభివృద్ధి చేయుత, డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్ చేయాలి, డెవలప్లోకి తీసుకురావాలి. అది మన యొక్క సారాంశం, మన రాజ్యాంగం యొక్క సారాంశం, పార్టీల యొక్క విధి. దాంట్లో బయటపడిపోయారు. ఏమనంటే ఇంకోటి అంటాడు. ఇప్పుడు నిన్న ఆ సినిమా యాక్టర్ పేరేంటంటే తమిళనాడులో మర్చిపోయాను. ఆ సినిమా యాక్టర్ ఎవరు ఉన్నారు కదా, పార్టీ పెట్టాడు ఇప్పుడు, విజయ్. ఆయన ఏం చూడండి, 8 గ్రాముల బంగారం, 2500 రూపాయలు పర్ మంత్. ఏంటి నీకేం తెలుసాను అసలు? నువ్వు ఎప్పుడైనా జీవితంలో ఫ్రీగా సినిమా చేసావురా? నువ్వు ఎప్పుడైనా జీవితంలో ఫ్రీగా ఏమైనా సినిమా చేసావా? ఎవడబ్బా సొమ్మని ఫ్రీగా ఇస్తారన్నావు? ఆ జీవితంలో అడగండి ఒక్కసారి ఎన్ని సినిమాలు తీశాడో. కనీసం ఒక 25-30 సినిమాలు ఫ్రీగా తీసాడో అడగండి. శాస్త్రి గారు, నువ్వు ఫ్రీగా తీయో. గవర్నమెంట్ డబ్బు అయితే, గవర్నమెంట్ డబ్బు అంటే ప్రజల డబ్బు, అది ఎక్సెప్ట్ టు ద నేషన్, ప్రజల డబ్బు అది. చెన్నై మునిగిపోతే జైలు అడిగింది శాస్త్రి గారు ఎందుకు మునిగిపోయిందంటే అడయారు రివర్ పైనుంచి వెళ్ళిపోయిందమ్మా సముద్రం మీద కన్నా. నెలకు సంవత్సరానికి 350 కోట్ల రూపాయలు డ్రిడ్జింగ్ ఖర్చు పెడతారు. ఎప్పుడు డ్రిడ్జింగ్ అవుతుంది కానీ అక్కడ డ్రిడ్జ్ అవ్వదు, కానీ బిల్ పేమెంట్ అయిపోతుంది. ఏంటంటే మీకు ఎలా ఉంటుందంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా నిలబెట్టడానికి 4 అంశాలు ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్. ప్రజలకి తిరిగి ఇచ్చేవలసిన ఈ 4 వ్యవస్థల మీద అవగాహన కలిగించుకోవాలి. అంటే శాస్త్రి గారు, మన పక్క దేశమైనటువంటి చైనా అంటే ఇరాన్ నుంచే వాళ్ళకి దాదాపు 90% క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇంత సంక్షోభం ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడడం లేదు. ఎందుకంటే 1.4 బిలియన్ బ్యారెల్ల చమురు వాళ్ళు ఆల్రెడీ నిల్వ చేసుకొని ఉన్నారంట. అవసరమైతే రష్యా దగ్గర తీసుకుంటాం, మేము ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదని బహిరంగ ప్రకటన చేస్తున్నారు వాళ్ళు. కానీ మన దేశంలో పరిస్థితి కొంచెం అటు ఇటు అయినా. ఎందుకంటే మొన్న అమెరికా ట్యాక్సులు విధించి ఎగుమతులపైన ఎంత పెద్ద సుంకాలు విధించినప్పుడు కంగారు పడాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడో రష్యా ఉక్రెయిన్ వార్ జరిగితే ఆ ప్రభావం మన ఆర్థికంగా మన పైన ఎలా పడుతుందని కంగారు పడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ వార్ జరుగుతుంటే ఆ ప్రభావం డైరెక్ట్గా పడుతున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పినట్లుగా ఈ రోజు నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా, మనం గణతంత్రంగా ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా అనేక ఉచితాలు ఇస్తూ ఇష్టారీతిన ప్రజాధనాన్ని వినియోగిస్తూ అంటే లెక్క పక్కా లేకుండా చేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కానీ, ఎందుకంటే భవిష్యత్తులో ఎక్కడ ఏ వార్ జరిగినా ఎక్కడ ఏం జరిగినా కానీ యావత్ దేశం ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచైనా కానీ ఆర్థికంగా సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఇంక ఇదే కొనసాగుతుందా? ఆర్థికంగా తీసుకునే అవకాశం ఉండండి. ఆర్థికంగా ఉండే మనుషులను పెట్టుకోవాలి, ఆర్థిక శాస్త్రవేత్తలను పెట్టుకోవాలి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టే ఇష్టమైన నాయకుడు, నేను మా నాన్న పెద్ద నాయకుడు, నా కొడుకు నేను జీతం నాకు ఓట్లేయండి, నేను పెద్ద సినిమా యాక్టర్ నాకు ఓట్లేయండి అంటే ఇగో ఇలాగే ఉంటుంది. మీరు ఎంచుకునే మనుషుల మీద ఆధారపడి ఉంటుంది.
మీరు ఎంచుకునే ఇంజనీర్ మీద ఆధారపడి ఉంటుంది మీ ఇల్లు ఎలా కడతాడని. ఆర్థిక వ్యవస్థ అనేది ఎటువంటిది? ఏమైనా వింత విచిత్రమైన వ్యవహారం అనుకుంటున్నానండి. అంటే అర్థం అవ్వదు. అది అందరికీ అర్థమయ్యే విధానం కాదు. అవును. చేతులు ఎత్తేస్తారా? దేశం అటు ఇటు అయిపోతుంది. పేరుకేదో ముఖ్యమంత్రులు అయిపోతాం, అటు అయిపోతాం. అదేం తోలు బొమ్మలాట ఏం కాదు. 6 కోట్ల మంది 10 కోట్ల మంది ప్రజలకి ఫుడ్ వెళ్ళాలి. ఆ వ్యవస్థ మీద అవగాహన ఉండాలి. ఈ అవగాహన లేని వాళ్ళు అందరూ వచ్చేసి ఏంటి ప్రయోజనం ఏంటి? ఏమన్నా అంటే ఇప్పుడు మాట్లాడమని, ఇప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు రమ్మనండి, ఇప్పుడు బయటికి రమ్మనండి, ఇప్పుడు చెప్పాలండి ఏ రకంగా పెరిగింది ఇది. ఇది పెంచకుండా మీరు ఏమైనా చేయగలరా? పెంచకుండా చేయగలిగే సత్తా దమ్ము మీలో ఉందా? అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోద్ది అక్కడితో. ఓకే. మాకు సంబంధించిన ప్రశ్నలు కావండి అంటాడు. ఒకటే మాట, మాకు సంబంధించిన ప్రశ్నలు కావాలంటారు. మీరు అడగండి, ఏమన్నాను పార్టీ వాళ్ళు ఏమన్నా పిలిచి అడగండి.